చెప్పమమ్మా అమ్మా అందరు రాదు ఇక్కడ అందరు రాదు ముందు ఎవరు చెప్తా అంటే వాళ్ళని తీసుకో నువ్వేం భయపడద్దు చెప్పు రోజు ఎట్లా ఉంటుంది ఏం కథ మొత్తం చెప్పు ఏం బాధ లేదు చెప్పు అప్పుడు ఈరోజు ఏం పేరమ్మా ఎన్నో క్లాసు వేసుకునేనా చెప్పు మంగా కడుపున వస్తుందా ఇప్పుడు తిన్నాను కడుపున వస్తుందా కడుపున వస్తుందంటే ఇక్కడ అమ్మా చెప్పమ్మా మాట్లాడి మాట్లాడి చెప్పమ్మా ఏమైంది ఎక్కడ ఇట్లా ఇట్లా అన్నం తిన్నాకనే అవుతుందా లేకపోతే ఇంతకు ముందు కూడా ఈడ అన్నం తిన్నాకనే రోజునా ఈరోజు ఒకటేనా ఈరోజు ఒక్కరోజు తిన్నావు నువ్వు ఈరోజు ఒక్కరోజు తిన్నదానికి నీకు కడుపున వస్తుంది ఆ పిల్లని పిలుచు అన్నం మెత్తగా బియ్యము ఏం బాగాలేదు ఈగలు పట్టింటాయి తింటే కడుపున వస్తుంది కొన్నిసార్లు చిక్కీలు ఎక్స్పెరిమెంట్ కూడా ఇస్తారండి చిక్కీలు ఎక్స్పెరిమెంట్ కూడా మళ్ళీ మీరు చూపించాలి కదా సీల్ తీయండి రా చూపిస్తాను సీల్ తీయండి చిక్కి ఉందా సీల్ తీయండి అంటే చెప్పండి చెప్పేది సరే సరే చిక్కీలు కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి ఇవి 10వ తేదీ 6వ నెల సరే సరే ఇది ఓపెన్ చేయండి ఒకరు ఏం రెట్టుదా బాగా చేసేదా టేస్ట్ లేదా చెప్పమ్మా చెప్తురా దాంట్లో ఏముంది చెప్పు చిక్కిలో పురుగు వచ్చిందండి చూపమ్మా పడేసినారంట మీరు పురుగు అట్లే పెట్టి మాకు ఇప్పుడు వచ్చినాం కదా మాకు ఇచ్చింది కదా ఇప్పుడు కాదు మొన్న చిక్కీలో పురుగు సారోళ్ళు ఏం చేస్తున్నారు ఈ పరంగా బట్టి సారోళ్ళు ఏం చేస్తున్నారు ఏం కాదు వంట రూమ్ లో పిల్లలు వాళ్ళు డోర్ వేసుకొని వంట టీచర్ ఈ పాప బాధ చూడండి కడుపున వస్తుందని చెప్పేసి ఎంతసేపు ఏడుస్తుంది ఆ పిల్ల ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి ఏ విధంగా ఇది ఏమవుతుంది దీనికి పరిష్కారం ఏంటి పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు ఇట్లనే ఏడిస్తే మరి ఈ రకంగా ఉంటే పరిస్థితి ఏంటి మనోహరన్నా చెప్పండి కలెక్టర్ ఆఫీస్కి ఏం లేపా మేమున్నాం హాస్టలా నువ్వు డేస్ కాలరేనా ఈ ఒక్కరోజే తినిందంట అసలు ఆ పిల్ల గుడ్డు కూడా సరిగా ఉడకదంట
సార్ చెప్తున్నాను ఇంకోసారి కానీ బియ్యం బియ్యం చేస్తే కంప్లైంట్ ఇచ్చా ఇంటికి పోతాం. ఓకే వేడుకాకమ్మ ఎప్పటి నుంచి తీసుకున్నాను మాకు ఏదైనా ఉంటే మాకు మేము కూడా ఫార్వర్డ్ అవుతాం. కానీ మీరు వచ్చారంట ఆల్రెడీ